లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు అనేవి కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారి యొక్క ఫలితాలు అనేవి తెలుసుకుంటూ ఉన్నాం.
ఇప్పుడు మనం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఇందులో ముందుగా రవి యొక్క ఫలితాలు. కన్యా రాశిలో రవి ఫలితాలు ఏమిస్తాడు? సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 1వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 12వ రాశిలో రవి సంచరించే కాలంలో ఇంట్లో గొడవలు, నిద్రలేమి, గాయాలు, అనారోగ్యం, ఊహించని రీతిలో కష్టాలు, దూర సంచారము, ఖర్చులు, వ్యర్థ ప్రయత్నం వల్ల ఉంటాయి. 12వ స్థానానికి 6వ స్థానం వేదస్థానం కావడం వల్ల చెడు ఫలితాలు అనేవి తొలగిపోయి వృత్తి వ్యాపారంలో మేలైన ఫలితాలు అనేవి లభించే అవకాశం ఉంది. ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు. ఇందులో 50% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రవి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి 1వ స్థానంలో సంచరించేటప్పుడు, అంటే సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 1వ స్థానంలోకి వస్తాడు. సంచరించడం వల్ల తాపము, కడుపులో బాధ, విపరీతమైన ఆలోచనలు, కోపము, చిరాకు, హృదయ తాపం లాంటి అశుభ ఫలితాలు అనేవి జాతకుడు పొందాడు. ఇందులో కేవలం 25% మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కుజుడు 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థానంలో కుజుడు దోష ఫలితాలను ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి: కార్యభంగము, విరోధము, శత్రువృద్ధి, ఆరోగ్య లోపము, శ్రమ, కష్టాలు, కర్మ విఫలత, దుర్బలత్వము, చెడు నడత లాంటివి ఉంటాయి. చతుర్థ స్థానాన్ని కూడా వీక్షించిన చేత ధనధాన్య వృద్ధి, బుద్ధిబలం, కార్యసాధన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సంతోషము, బంధు సహకారము, కీర్తి, ధనలాభము, సుఖము, వస్తుప్రాప్తి, రతి సౌఖ్యం అనేవి కలుగుతాయి. ఇందులో 100% శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ స్థానంలో కుజుడు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 11లోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 12లోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జన్మరాశిలోనూ సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో ఆరోగ్యము, మనస్సంతోషము, కీర్తి, ద్రవ్యలాభము, బంధుమైత్రి, సుఖ సంతోషాలు, మిత్రలాభము, సంతానవృద్ధి, సుఖము, తృప్తి, పుష్టి కలుగుతాయి. కానీ 11వ స్థానానికి వేదస్థానమైన 12లో రవి సంచారం వలన పూర్తిగా శుభ ఫలితాలన్నీ ఉండవు. కేవలం 50% శుభ ఫలితాలు మాత్రమే ఉంటాయి. కారణము ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉన్నాడు. 12వ స్థానంలో స్థితి చెందినప్పుడు చెడు ఫలితాలను బుధుడు కలగజేసిన కేవలం 50% మాత్రమే చెడు ఫలితాలు అనేవి పొందడం అనేది జరుగుతుంది. బుధుడు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు అకాల భోజనము, బంధువైరము, దుష్ట సహవాసము, వస్తు నష్టము, శత్రుబుద్ధి, బంధువుల వలన కష్టాలు అనేవి కలుగుతాయి ఉంటాయి. ఇందులో తక్కువ అశుభ ఫలితాలు, 70% శుభ ఫలితాలు జాతకం పొందడం. కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారి గురుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. సంచరించే సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి: గృహలాభము, కుటుంబ సౌఖ్యము, అభివృద్ధి, కార్య సాధన, ద్రవ్యలాభము, స్త్రీ సౌఖ్యము. కానీ 9వ స్థానానికి వేదస్థానమైన 10లో కుజుడు యొక్క సంచారం వల్ల పూర్తిగా శుభ ఫలితాలు జాతకుడు పొందలేడు. ముఖ్యంగా ఈ స్థానం గురుడికి శత్రుక్షేత్రం కావడం వల్ల, మరియు ఈ రాశిలో గురుడు 75% శుభ ఫలితాలు ఇస్తాడు. ఇందుకు మరొక కారణం, గురుడు ఈ యొక్క రాశిలో రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు నీచ క్షేత్రంలోను, అంటే 1వ రాశిలోను,
సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు స్వక్షేత్రంలోనూ అంటే ద్వితీయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. 1వ స్థానంలో సంచారం మిక్కిలి అనుకూలమైన స్థానం. ఇందులో గౌరవము, మానసిక వాంఛలు తీరడం, మంచి భోజనము, ఉన్నత పదవి ప్రాప్తి, భోగాలు, సువాసన ద్రవ్యాలు లభించడం మరియు విలాస వస్తువులను ఉపయోగించడం, సంతాన వృద్ధి, ధనాదాయం లాంటి వాటిలో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో శుక్రుడు లోహమూర్తిగా ఉంటున్నాడు మరియు ఇది శుక్రుడికి నీచ స్థానం కాబట్టి 2వ స్థానంలో సంచరించేటప్పుడు యుక్త వివేచన జ్ఞానం అనేది ఉంటుంది. అన్ని రంగాల్లో కలోపాసన, శరీరంలో కళాకాంతులు, కుటుంబ సౌఖ్యము, మంచి మాట, మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక సౌఖ్యం ఉంటుంది. కానీ ఈ స్థానానికి వేదస్థానమైన 7లో రాహు సంచారం వల్ల పూర్తి శుభ ఫలితాలు అనేవి ఉండవు. కేవలం 50% శుభ ఫలితాలు మాత్రమే ఉంటాయి. దీనికి మరో కారణం ఈ రాశిలో శుక్రుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత శని ఫలితాలు. కన్యా రాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ స్థానంలో శని సంచార కాలము శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. నానావిధ ధనాదాయం ఉంటుంది, సుఖ జీవనం ఉంటుంది, సుఖమయ జీవనం అనేది ఉంటుంది. శత్రువులు అణిగి ఉంటారు, సౌకర్యాలన్నీ సమకూరుతాయి, బంధువుల సహకారం అనేది లభిస్తుంది. మేనమామకు అంత మంచిది మాత్రం కాదు, అన్నీ ఊహించిన విధంగానే జరుగుతాయి. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. కానీ 6వ స్థానానికి వేదస్థానమైన 9లో కుజుడి సంచారం వల్ల ప్రయాణం, నేత్రరోగం, పైత్యము, వివిధ రకాల ధన వ్యయము, మలబద్ధక రోగము వంటి అశుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి 75% శుభ ఫలితాలు పొందుతారు. కారణం ఏంటంటే ఈ రాశిలో శని తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కన్యా రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, కన్యా రాశి వారికి రాహు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 7లో సంచరిస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలను ఇవ్వగలడు. ఈ రాశిలో స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలడు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనాదులు లభ్యమవుతాయి. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కలుగుతాయి. ఈ రాశిలో 75% మాత్రమే చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో రాహు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 1వ స్థానంలో సంచరిస్తున్నాడు. 1వ స్థానంలో ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. దేశ సంచారము, కలహాలు, రోగం రావడం, నష్టాలు, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధం వంటి కష్ట నష్టాలు కలుగుతాయి. ఎంత ఇబ్బంది పెడతాడో అంత ఉన్నత స్థితికి కొనిపోతాడు. కష్ట నష్టాలకు ఓర్చి మనిషిని రాటుదేరిచినట్టు చేస్తాడు. ఆధ్యాత్మిక చింతన పెంచి ప్రాపంచికంగానే కాకుండా ఆముష్మికంగా కూడా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.